ఎజ్రా 3వ అధ్యాయము. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యోషువాయును, యాజకులైన అతని సంబంధులను, షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. మరియు వారు కాసే వారికిని వడ్ర వారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మురానులను లెబానోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సిదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను, పానమును, నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. యేషువయు అతని కుమారులను, అతని సహోదరులను, కద్మీయేలును అతని కుమారులను, హోదవ్య కుమారులను, హేనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పని వారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఎజ్రా 4వ అధ్యాయం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు యొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇతడికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేషువయు ఇశ్రాయేలుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు,
మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశ్యమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబేయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోని తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహమును లేఖకుడగు షింషాయు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షింషాయు వారి పక్షముగానున్న తక్కిన వారైన దినాయులను అపర్సత్కాయులను టర్పేలాయేయులను అపర్సాయులను అర్కేవాయులను బబులోను వారును షూషన్కాయులను దెహావేయులను ఎలామియులను ఘనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యువతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరం ఒకటి రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపిన ఉత్తరము నకలు. నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకయుందురు. అప్పుడు రాజులకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం గనుక రాజులకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయవారు గాను రాజులకును దేశములకును హాని చేయవారు గాను కలహకారులు గాను కనబడుదుననియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢిపరుచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షింషయికిని షోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమ సంతృప్తి యగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయవారని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చే వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి.
రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చారు. రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకును షింషయికిని వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఈలాగున పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. ఎజ్రా 5వ అధ్యాయము. ప్రవక్తలైన హగ్గయ్యయు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయు లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచూ వచ్చిరి. అతడ నది యువతల అధికారి అయిన తత్తెనయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞ నొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తత్తెనయును షెతర్బోజ్నయియును నది యువతల నుండి వారి పక్షముగా నున్న అబెర్సేకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగును గాక. రాజువైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేటుకై వారి పేర్లను అడుగగా వారు ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చిరి. మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలులలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందుని దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయాను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను అతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదకించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసెనో లేదో అని తెలుసుకొని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గురించి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము.